ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ హోలీ పర్వదిన శుభాకాంక్షలు. చకచక నాట్యాల కేళి చకచక నాట్యాల కేళి రంగేళి ఓయ్ నందామయ అనుకుందామయ అందుకుందామయ హైలెస్ ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు హోలీ పండుగ యొక్క విశిష్టత ఏమిటి, హోలీ జరుపుకోవడంలోని పరమార్థం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. నేడు పాల్గొన పౌర్ణమి, దీన్నే హోలీ పండుగగా జరుపుకుంటారు. వారం సోమవారం లేదా బుధవారం. ఈ బుధవారం నాడు చేపట్టేటువంటి విద్యా సంబంధిత విషయాలు, పెసలు దానం మంచి ఫలితాలని కలిగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం. దీనికి నక్షత్ర జపం, గ్రహ జపం, అలాగే ఈశ్వరాభిషేకం బాగా ఉపకరిస్తాయి. ఈ ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో పేచీలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలని చవిచూస్తారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. సోదరుల ద్వారా కూడా చిరు సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహ సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని పూజించడం, స్వామికి అర్చనలు నిర్వహించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో క్రయ విక్రయాదులు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి, ఆదాయాన్ని పెంచుతాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలని, ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. ఇక ఆర్థిక సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నైపుణ్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి మార్గాలను ఎంచుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యా విషయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. నిర్ణయాల ద్వారా విజయాలను సాధించుకోగలుగుతారు. గృహ విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఇతరులకి ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, ప్రాధాన్యతని పెంచుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, ప్రక్రియలు, పెట్టుబడులు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఆర్థిక లాభాలు చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మానసిక ప్రోత్సాహం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత ఉద్యోగ వ్యవహారాల్లో సంభాషణలు బాగా రాణిస్తాయి, పేరును తెచ్చిపెడతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాన్ని తెచ్చిపెడతాయి. ఇక వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భాగస్వాములతో మంచి సంభాషణ ద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా బాగా అనుకూలిస్తే ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. గృహంలో అశాంతి సంఘటనలు తొలగిపోతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాలు నిర్వహించినటువంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. శత్రువులు ప్రబలమవుతారు. మిత్రుల ద్వారా చేసుకున్నటువంటి ఒప్పందాల్లో ప్రతికూలత ఏర్పడుతుంది. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించలేకపోతారు. గృహ విషయాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఖర్చులు బాగా పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతను, ముఖ్యంగా ఏలినాటి శని యొక్క దోషాన్ని దూరం చేస్తుంది. తద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. విజయాలు సిద్ధిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్నిస్తే తెలివైనటువంటి నిర్ణయాలు వ్యాపారీత్యా తీసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఏర్పడినటువంటి వివాదాలకి పరిష్కారాలు కూడా లభిస్తాయి. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక పుష్టిని తెచ్చిపెడుతుంది. ఆరోగ్య రక్షణని కల్పిస్తుంది. ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. వాహన విషయాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. విదేశీ పెట్టుబడుల ద్వారా ఆనందకర వార్తలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహంలో ప్రారంభించగలుగుతారు. సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, వినటం వంటి కార్యక్రమాలు ఏలినాటి శని యొక్క దోషాన్ని దూరం చేస్తుంది. ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. విదేశీ పెట్టుబడులు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యంతో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆదాయం వ్యయం సమాంతరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణలు వంటివి బాగా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తాయి. గృహ విషయాలు సానుకూలం. ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది. ఆనందకర సంఘటనని దగ్గర చేస్తుంది. ఆర్థిక నూతన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే తెలివైనటువంటి నిర్ణయాలు వ్యాపారీత్యా రూపొందించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సానుకూలత కొనసాగుతుంది. నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో విజయాలు, ఆదాయం పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని తెచ్చిపెడతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసంతృప్తి సంఘటనలు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి.
గృహ విషయాలు సామాన్యం, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత క్రమక్రమంగా తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో గతంలో ఏర్పడినటువంటి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక సంతృప్తిని పెంచుతుంది, విజయాలను దగ్గర చేస్తుంది. ఇక విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం ఉత్తరా నక్షత్రం. దీని అధిదేవత ఆర్యముడు, నక్షత్రాధిపతి సూర్యుడు. ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి సూర్య మహాదశతోటి ప్రారంభమవుతుంది. సూర్యుడు గ్రహరాజు అయినప్పటికీ ఆధిపత్యత దోషి అయినప్పుడు క్రూరమైనటువంటి ఫలితాన్ని కలిగించడంలో చాలా సమర్థుడు. ఈ ఉత్తరా నక్షత్రంలో చేపట్టేటువంటి సూర్య నమస్కారాలు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి, సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయి. ఈ ఉత్తరా నక్షత్రంలో చేపట్టేటువంటి ప్రయాణాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వివాహ విషయాన్ని సంబంధించి వధూవరులది ఇద్దరిది కూడా ఉత్తరా నక్షత్రం అయితే ఇది వివాహానికి అనుకూలత కలిగించదు. ఈ ఉత్తరా నక్షత్రంలో ధరించేటువంటి కెంపు రత్నం సూర్యగ్రహం ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ప్రకృతిలో కొత్త మార్పులకి సంకేతంగా హోలీ పండుగ జరుపుకుంటాం. హోలీ పండుగకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక, పౌరాణిక, లౌకిక నేపథ్యం ఏమిటో పరిశీలిద్దాం. ప్రకృతి కాంత నూతన శోభను సింగారించుకుని కన్నుల పండువ అయినప్పుడు ఆమెకి స్వాగతం పలకటం భారతీయులు అనాదిగా అనుసరిస్తున్నటువంటి ఆచారం. ఈ ఆచారపు ఆనంద స్వరూపమే హోలీ. అమితోత్సాహంతో జరుపుకునేటువంటి హోలీని ఫాల్గుణోత్సవం అంటారు. ఫాల్గుణ పౌర్ణమి నాడు ఈ ఉత్సవాన్ని మదనోత్సవంగా, వసంతోత్సవంగా వ్యవహరిస్తారు. హోలీ పండుగ పుట్టు పూర్వోత్తరాల గురించి విభిన్న గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఉత్తర భారతంలో ప్రధానమైనటువంటి ఆహార ధాన్యమైన గోధుమలు కోతకు వచ్చేటువంటి తరుణం ఈ కోతల కోలాహలమే, ఆహాకారమే హోలీ అయిందని చెప్తారు. జీవితంలో ఎన్నో భావోద్వేగాలుంటాయి. ఒక్కో భావానికో ఒక్కొక్క రంగు సూచిస్తారు. జీవనం అంటే ఎన్నో భావాల సమ్మేళనం. అన్నిటినీ సమంగా స్వీకరించాలనేటువంటి పలు రంగుల మేళవింపులో హోలీని జరుపుకుంటారు. ఉత్తర భారతంలో అయితే రాక్షసత్వం నశించి దైవత్వం నిలిచి ఉంటుంది అనడానికి సూచికగా ఈ పండగ చేసుకుంటారు. అందుకే హోలీకి ముందు రోజు హోలికా దహనం చేస్తారు. ప్రహ్లాదుని అంతం చేయాలని భావించినటువంటి హోలిక తానే అగ్నికి ఆహుతి అవుతుంది. శిశుహంతకి అయినటువంటి హోలిక దహనంతో ప్రజలు ఆనందంగా హోలీ జరుపుకుంటారని పేర్కొంటారు. మన రాష్ట్రంతో పాటు మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పండగని కాముని పున్నమి లేదా కామదహనం అని పిలుస్తారు. దీనికి పౌరాణిక గాథ వేరు. పార్వతి బాధ చూడలేని మన్మధుడు శివదీక్షకు అంతరాయం కలిగించి ఆ దేవదేవుని మనసులో ప్రేమభావంలో అంకురింపచేసేందుకు పూల బాణం వేస్తాడు. కానీ ముక్కంటి ఆగ్రహించి మూడో నేత్రం తెరవటంతో కామదేవుడు భస్మం అవుతాడు. ఆ తర్వాత రతీదేవి ప్రార్థనతో మన్మధుణ్ణి పునర్జీవితుణ్ణి చేస్తాడు. ఇలా హోలీ పండుగకు ఎన్నో లౌకిక, ఆధ్యాత్మిక, పురాణ అంశాలు నేపథ్యంగా ఉన్నాయి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. హోలీ పండుగ సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆనందాల వెల్లువ హోలీ. ఈ జీవితం అనేక ఆనంద, దుఃఖ, సంతోష, ఆశల పల్లకి యొక్క ప్రభావం. ఈ ఆనందాల మయంలో అనేక మనస్తత్వాల వికాసం, మనుషుల యొక్క మనుగడ ఉండి ఉంటుంది. కాబట్టి
వివిధ రంగుల యొక్క మేలి కలయిక ఉత్సవమే హోలీ. ఒక్కొక్క రంగు ఒక్కొక్క సూత్ర ప్రాతిపదికకు నిదర్శనంగా ఉంది కాబట్టి ఆ సాత్విక ధీరోదాత్త లక్షణాల యొక్క ప్రభావాన్ని చక్కగా తెలిపేటువంటి ఈ రంగుల మేలి కలయిక హోలీ పండుగ విశేషార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడాను చక్కగా జరుపుకునేటువంటి విశిష్ట తత్వం. గృహవాస్తులో హోలీ ప్రాశస్యం కూడా ఉంది. కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మనం సాధించటానికి ఈ రోజున మామిడి చిగురు చందనం కలిపి ఆరగించటానికి ప్రత్యేకవంతమైనటువంటి ప్రాధాన్యత ఉంది. మనసు ఏకాగ్రంగా చేసి ఊయలలో ఊగుతున్నటువంటి గోవింద పురుషోత్తముని ధ్యానించే వారికి నిశ్చయంగా అనుగ్రహ కటాక్ష వీక్షణాలు స్వామివారి నుంచి సంప్రాప్తిస్తాయి అని శాస్త్రం. సంతానేచ్ఛ లేని వారికి సంతానేచ్ఛ కలగడానికి కూడా ఇది నాంది పలుకుతుంది. ఈ హోలీ పండుగ నాడు ప్రతి గృహంలో కూడా పవిత్ర స్నానాలు చేసి మొదట హనుమ, భైరవ మొదలైనటువంటి దేవతలకు పూజ చేయాలి. ఆయా దేవతలకు నీరు, కుంకుమ, తోరం, బియ్యం, పూలు, ప్రసాదం, గంధం, కొబ్బరికాయ మొదలైనవి సమర్పించాలి. దీపం వెలిగించి హారతి కూడా ఇవ్వాలి. తర్వాత ఇష్టదేవతలకు తిలకం పెట్టి 4 వీధుల కూడలిలో భైరవుని పేర ఒక ఇటుకను సమర్పించాలి. ఇంట్లో పిల్లవాని యొక్క పుట్టిన లేదా వివాహం జరిగినటువంటి రోజు గనక ఉత్సవం చేసినట్లయితే ఒక పళ్ళెంలో 13 చోట్ల 4 పూరీలు, హల్వా, తీపి పదార్థాలు ఉంచాలి. వాటిపై యథాశక్తి రూపాయలు, చీర మొదలైనవి ఉంచాలి. తరువాత గృహిణి వాటిపై ఒకసారి చెయ్యి తిప్పి అత్తగారి పాదాలకు నమస్కరించి వాటిని సమర్పించాలి. మాలను ఇంటిలో వేలాడదీయాలి. ఇంట్లో ఉప్పు, తీపి పిండి వంటలు చేయాలి. వాటిని కొంచెం కొంచెంగా విడిగా తీసి దేవతలకు నివేదన చేసి బ్రాహ్మణకు దానం చేయాలి. దేవతలకు నివేదన చేశాక భోజనం చేయాలి. ఇంత గొప్ప విశేష తత్వం హోలీ చెప్పేటువంటి గొప్ప లక్షణం వాస్తు ప్రభావానికి ముడివడి ఉంది అని చెప్పచ్చు. నరదృష్టి, నరఘోష, మానవ జీవితంలో సంభవించేటువంటి ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఆ హోలీ పండుగను నిర్వహించిన వారికి వస్తుంది. అంతేకాకుండా మనిషి కిందికి జారటం చాలా తేలిక. అందుచేత తక్కువ శ్రేణి సంస్కారాలు త్వరగా వ్యాప్తి చెందుతాయి కాబట్టి పైకి ఎక్కటం అన్నది చాలా కష్టం. హోలీ నాడు చక్కటి సంస్కారవంతమైనటువంటి ప్రభావంతో దైవధ్యానం చేసి ఇంటిలో ఉన్న పాత వస్తువులను ఇంటి ముంగిట నిప్పుగా చేసి ఆ నిప్పు చుట్టూతా కూడా ప్రదక్షిణాలు చేసి ఆ నిప్పు ఆరిపోయిన తర్వాత వచ్చినటువంటి బూడిదను ముఖానికి గనక చక్కగా గనక బొట్టుగా గనక ధరించినట్లయితే హోలీ హోమయజ్ఞం చేసిన సత్ఫలితాన్ని పొందవచ్చు. దుష్టశక్తుల నివారణకు ఇది నాంది పలుకుతుంది. గడపలకు పసుపు, కుంకుమ పూయాలి. ఇంటి ముంగిట ముగ్గులు తీర్చిదిద్ది ఆ ముగ్గుల్లో రకరకాల రంగులతో అలంకరణ చేయటం శాస్త్రసమ్మతమైన విశేషం. రాక్షస తత్వాన్ని తొలగింప చేసుకోవటానికి ఈ హోలికా తత్వం, హోలిక పండుగ మనకు సాక్షిభూతంగా నిలుస్తుంది. హిరణ్యకశిపుని యొక్క చెల్లెలు హోలిక అనే రాక్షసి దైవచింతనా తత్పరత కలిగిన ప్రహ్లాదుని మట్టు పెట్టడానికి హిరణ్యకశిపుడు ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఆమె దహనమైంది తప్ప ప్రహ్లాదుడు దైవచింతనా తత్పరతతో రక్షింపబడ్డాడు. అందుచేత ఇక్కడ సంస్కారవంతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తుల్ని ఏ శక్తి కూడా దుష్టశక్తులు ఏమీ చేయలేవు అని చెప్పటమే ఈ పండుగలో దాగిన పరమార్థం. నేటి వాసు సందేహాన్ని పరిశీలించినట్లయితే మీ ఇంట్లో శుభ పరిణామాల యొక్క ప్రభావం అత్యధికంగా ఉండటానికి, అరిష్టాల నుంచి
నివారణ కోసం ఏమి చేస్తే బాగుంటుంది అనేటువంటిది ప్రశ్న. అరిష్ట పతనాల నుంచి రక్షింప చేసుకోవటానికి, అదృష్టాన్ని సంపాదించుకోవటానికి హోలీ పర్వదినం నాడు మీకు దాపుననే ఉన్నటువంటి దేవాలయంలో వివిధ రంగులతో కూడినటువంటి విశిష్ట రంగులతో పాటు ప్రసాదాల్ని కూడా పసుపు, కుంకుమ, బియ్యపిండి, గులాల కుంకుమ, మిగతావి అన్నీ కూడాను దేవాలయానికి కనుక సమర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి శుభ తత్వంలో మీ జీవనం సాగించటానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు మరునాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.